అందరికీ నమస్తే అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్లోకి వెళ్తే, ఈ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, ట్రంప్కు యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట అనేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నారంట అండి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్. బలవంతుడితే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనలు ధ్వంసం చేస్తున్నారు. రద్దు అదుపు లేని సుంకాలతో ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేస్తాం అనేసి నిన్న మెక్రాన్ స్పందించారనమాట. అట్లాగే గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయనని చెప్పేసి నిన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ భూభాగాన్ని ఒక అమెరికా మాత్రమే కాపాడగలదు. దీనికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలి. నాటో ఓకే అంటే సరే, లేదంటే గుర్తుపెట్టుకుంటాం. యూరోప్ సరైన దిశలో ప్రయాణించట్లేదు అనేసి దావోస్లో ట్రంప్ కామెంట్ చేశారంట. ఏం చేస్తావు, ఒక పిచ్చి. అట్లాగే ఏపీ బ్రాండింగ్ అట్ ద రేట్ దావోస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు. దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు. రాష్ట్రం నుంచి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ. మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు. విశాఖ గూగుల్ రాకు గొప్ప ముందడుగు. మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్లో మాట్లాడారనమాట. సంస్కరణలతోనే యువతకు ఉపాధి. సీఎం అంతర్జాతీయ మీడియాతో బాబు మాట మంతి ఏంటండి. సో నిన్న దావోస్లో ఇంటర్నేషనల్ మీడియాతో చంద్రబాబు నాయుడు గారు చిట్ చాట్ పెట్టారంట. సో అందులో ఈ వివరాలని ప్రస్తావించారు. అట్లాగే ఏడాదిన్న తర్వాత బయటకు వస్తారంటండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే పాదయాత్ర చేస్తా. 2 ఏళ్ళు అయ్యాయి, ఇక మిగిలింది 3 ఏళ్ళే. ఇప్పుడు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఏలూరు నేతపేటలో వైసీపీ అధ్యక్షులు. ప్రజలు కాదండి, ఉచిత పథకాల కోరుకుంటున్నారు. అట్లాగే విద్యుత్ లోటు అని చెప్పేసి 15,650 కోట్లు అంటండి. గృహ వినియోగదారులపై ఆ భారం మోపం. డిస్కంలు వాణిజ్య విధారులకు నుంచే లోటు భర్తీ. మీకు ఎప్పుడుదా లోటు లేదండి బాబు. 25 ఏళ్ళుగా విద్యుత్ లోటు అని చెప్పి ఒకటే వాస్తున్నారుగా. 2026-2027 కోసం డిస్కౌంట్ ప్రతిపాదన. ఇప్పటికే ఏపీఈఆర్సీకి నివేదిక. దీనిపై నేడు రేపు విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ. వడ్డించండి, మీదేం పోయింది, మేము కట్టుకుంటాంగా. అయితే ఉదయనిధి స్టాలిన్ విద్వేష ప్రసంగమే. సనాతనంపై ఆయన వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం. ఒక జాతిని నిర్మూలించాలనే వ్యాఖ్యలు. కానీ తమిళనాడులో ఆయనపై కేసు పెట్టరు. పైగా ఆ వ్యాఖ్యల్ని ఖండించిన వ్యక్తిపై కేసా. హిందూ మతంపై డీఎంకే వరుస దాడులకు 100 ఏళ్లుగా సాగుతున్న చర్యలు ఏమీ ఉండవు. మదురై డివిజన్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు. ఉదయనిధి రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబట్టిందంటనే. ఈయనకి చెప్తారు కదా, అధికార మదంతో ఆ వ్యాఖ్యలు చేశారనమాట. దాన్ని కొంచెం గట్టిగా తీసుకొని దాని మీద ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా ఇది. అట్లాగే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళండి. మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్ అంటండి. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల పిటిషన్పై కొట్టివేత. అరెస్టు నుంచి తక్షణ పొడిగింపు. ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని బెంచ్. ఇందుకోసం వారికి 2 వారాలు వెలుసుబాటంట. అట్లాగే ఇంకోటి రాశారనమాట ఆంధ్రజ్యోతిలో. ఎమ్మెల్యేలు నో వర్క్ నో పే. అప్పటికే వెనుకుంటే రీకాల్ చేసే హక్కును ప్రజలకు కల్పించాలి. అవసరమైతే చట్టాన్ని సవరించాలి. అఖిల భారత స్పీకర్ సమావేశంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు. ఈయన ఎవరి గురించి మాట్లాడారు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆయన వాళ్ళని ఉద్దేశించే మాట్లాడారనమాట. అట్లాగే అండగా ఉండి ఆదుకుంటాం. పార్టీ క్రియాశీల సభ్యుడి కుటుంబానికి పవన్ భరోసా. కృష్ణా జిల్లా పెదచందాలకు వచ్చిన డిప్యూటీ సీఎం. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంతరాయల కుటుంబ సభ్యులకు పరామర్శ అంటండి. ఇక్కడ చూసారా, గుజరాత్ నుంచి 18,500 కిలోమీటర్ తీర్థయాత్ర అంటండి. నడకతోనే సాగుతున్న గుజరాత్ దంపతులు. ఇప్పుడు ఈ లెక్కన పాదయాత్ర చేసే వాళ్ళందరినీ సీఎం చేయాలంటే వీళ్ళని కూడా చేయొచ్చు. ఒకరిని సీఎం, ఒకరిని డిప్యూటీ సీఎం. గుజరాత్కు చెందిన వృద్ధ దంపతులు చమ్మాబాయ్, సీతాబాయ్ సింధూర తీర్థయాత్ర చేపట్టారని. వీరి పాదయాత్ర బుధవారం రైల్వే కోడూరు చేరుకుంది. రైల్వే కోడూరులోని మార్వాడీలందరూ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ పుణ్యక్షేత్రాల సందర్శన కోసమే 2,500-750 కిలోమీటర్లు
పాదయాత్రను 2022 నవంబర్లో మొదలుపెట్టామని తెలిపారు. ఇప్పటికే 18,500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసినట్లు వివరించారు. చార్ధామ్ యాత్ర దర్శించుకున్నామని గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు దేవాలయాలను దర్శించడం జరిగిందన్నారు. సో 12 జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా తమిళనాడులోని రామనాథస్వామి దర్శించుకుంటామని తెలిపారు. సో చూడండి, ఈ ఏజ్లో ముసలోళ్ళు అయ్యింది కూడా 2,550 కిలోమీటర్లు వెళ్ళారంట. సో ఇప్పుడు వీళ్ళకి ఓటు వేద్దామా చెప్పండి మీరే. పాదయాత్ర చేస్తేనే ఓటు వేయాలని చెప్పి వీళ్ళకి కూడా ఓటేసి గెలిపించండి. కావాల్సిన పాదయాత్ర, నెత్తి మీద ముద్దు, తలనివరం ఇవి కాదు, మంచి పరిపాలన కావాలి. అట్లాగే 13 నెలల చిన్నారి అపహరణ, పొరుగువారి కిడ్నాపర్లు అంటండి. తిరుపతి 13 నెలల చిన్నారిని పొరుగువారి అపహరించిన ఘటన తిరుపతి బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ శ్రీనివాసుల కథనం మేరకు శ్రీకాళహస్తికి చెందిన మస్తాన్, సుచిత్ర దంపతులు ఉపాధి నిమిత్తం 3 నెలల క్రితం తిరుపతికి వచ్చారు. చింతలచేను ప్రాంతంలో చిన్న గదిలో నివాసం ఉంటూ వాడు పడేసిన వాటర్ బాటిల్ ఏరుకుని విక్రయించి జీవనం సాగిస్తూ ఉన్నారు. వాడికి జయశ్రీ అనే 10 నెలల పాప ఉంది. మస్తాన్ ఉంటున్న గది పక్కనే మరో గదిలో తమిళనాడుకు చెందిన భార్యాభర్తలు మురుగన్ అలియాస్ కందన్ మారమ్మ నివాసం ఉంటారు. వీరు కూడా వ్యర్థాలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు జయశ్రీతో ప్రేమగా ఉంటూ ఆడించేవారు. బుధవారం ఉదయం జయశ్రీని మారమ్మ తీసుకెళ్ళింది. ఇంటి పనులు ముగిశాక పాపను తెచ్చుకునేందుకు చూడగా మురుగన్ మారమ్మ కనిపించలేదంట. సో కిడ్నాప్ చేశారంట, మళ్ళీ పట్టుకున్నారులేండి. సో పిల్లల్ని ఎత్తుకొని పోయే వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువయ్యారండి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అడుక్కోవడము, లేదంటే ఎవరికైనా నమ్మేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎవరిని నమ్మొద్దండి చిన్నపిల్లల విషయంలో. అట్లాగే ఈనాడులో చూసుకుంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు అంటండి. సో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఒక బిల్లు చేస్తారంట. సో అది ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించారంట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి కానుంది. ప్రభుత్వం చూస్తుందంట. సంబంధిత బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి శాఖ కసరత్తు చేస్తుంది. ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్రం గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్లకు పంపిందనమాట. సో అభిప్రాయం కోరింది. న్యాయశాఖ ఇప్పటికే అభిప్రాయం తెలియజేసిందని సమాచారం. సో అది చేసిన తర్వాత ఇంకా రాజధాని మార్చడం కుదరదనమాట. కొంతమందికి నిద్ర రాదేమో. అట్లాగే పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు అని చెప్పేసి దావోస్ పర్యటన గురించి రాశారండి. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం, పెట్టుబడులతో అభివృద్ధి, దాంతో సంక్షేమం సాధ్యం, జాతీయ అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు అంట. సో ఈ నెల 15 తర్వాత ఆస్ట్రార్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన అంటే దావోస్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ, ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులపై అధికారుల సమీక్ష. అట్లాగే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి, ఆ హక్కు ప్రజలు కల్పించాలని చెప్పేసి నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు కదా కేరళలో, యూపీలో. సో దాని గురించి రాశారనమాట. ఏడాది తర్వాత పాదయాత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారు. అప్పటి నుంచే వచ్చే ఎన్నికల వరకు రోడ్లపైన ఉంటా. ఏలూరు నియోజకవర్గం వైకాపా కార్యకర్తలు భేటీలో జగన్. జనాలు ఇంకా మారాలంటే పాదయాత్ర చేస్తూ ఓట్లు వేస్తారనే రోజులు పోయాయి. సో ట్రంప్ కొంచెం అణిగినట్టు ఉన్నాడండి. ఇసుక ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే, బలప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే. దావోస్ సదస్సులో ఒక పక్క ట్రంప్ అంటే ఒక పక్క అడుక్కుంటూనే ఇంకో పక్క బెదిరింపులు చేస్తున్నాడు అనమాట. అట్లాగే ఇక్కడేమో నీరు తీసుకోమంటారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. తెలంగాణ నిర్దిష్ట విధానాలు లేవు. గోదావరి నుంచి 240 టీఎంసీలు ఆ రాష్ట్రం మళ్లిస్తుంది. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదు, ఇందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు అంటండి. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడేమో తీసుకోండి పర్లేదని చెప్తారు, సుప్రీంకోర్టులో కేసు వేస్తారండి. వీళ్ళు ప్రతిసారి ఇట్లా చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే రాజకీయంగా నీళ్ళని చూపించి రాజకీయంగా ఓట్లు గుంజుకోవాలని చూస్తారు తెలంగాణలో. అట్లాగే సాక్షి చూసుకుంటే సాక్షి రోజు నేషనల్ అంశాలు ఏమీ లేదండి. అదిరే ఆరంభం, తొలి T20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం అని చెప్పేసి ఒక రాశారన్నమాట. 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, భారీగా బాధుడు, మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి. మెమో జారీ చేసిన చంద్రబాబు నాయుడు సర్కారు ఇప్పటికే గత ఏడాది 50% పెంపు, వరుసగా 2వ ఏడాది పెంచడంపై ఆందోళన. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు, పేరుకే అర్బన్ ప్రాంతాలు, 90% ఏరియాను కవర్ చేస్తూ పెంపు అంటండి. సో అట్లాగే మళ్ళీ పాదయాత్ర, వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఈ 2 ఏళ్ళుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని కూటమి
చదువుతానే నువ్వు వస్తుంది, వీళ్ళు ఎట్ట చదువుతారో ఏందో. ఆ ఫేస్ చూడండి ఎంత అమాయకంగా పెట్టారు. పాదయాత్ర చేస్తే ఓట్లు వేస్తారనేది అమాయకత్వం అండి. జనాలు మారారు, మీరు కూడా మారండి. ఎందుకు ఓడిపోయామో తెలుసుకోండి. ఆ ముగ్గురికి రక్షణ పొడిగింపు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులు సుప్రీంకోర్టు కీలక ఆదేశం. ధనుంజయ రెడ్డి తదితరులకు అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు అని చెప్పేసి వీళ్ళు ఓటేశారనమాట. యాక్చువల్గా అక్కడ ఏం చెప్పిందంటే, మీరు బెయిల్ కావాలంటే అక్కడ లోకల్ కోర్టులోనే తెలుసుకోండి, ఒకవేళ అక్కడ కుదరకపోతే హైకోర్టు వెళ్ళండి, హైకోర్టు కుదరకపోతే అప్పుడు మా దగ్గర రండి అని చెప్పేసి వాళ్ళంటే, వీళ్ళేమో ఆ ముగ్గురికి రక్షణ పొడిగింపు అని చెప్పేసి ఇదేశారు. న్యూస్ని ఎట్లా తారుమారు చేయాలనేది ఒక టీం ఉన్నట్టుంది వీళ్ళకి. అట్లాగే బాలిక మానవ విలువ 1,00,000, కామాంధుడికి కొమ్ము కాసిన పచ్చ నేతలు. మైనర్ను మాయమాటలతో లోబర్చుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగి అనంతరం బ్లాక్మెయిల్ చేస్తూ నిత్యం లైంగిక దాడి. వేధింపులు తాళలేక పోలీసులు ఆశ్రయించిన బాధితురాలు. కామాంధుడికి మద్దతుగా రంగంలో దిగిన టీడీపీ నాయకులు. కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ. నిందితుడి నుంచి భారీ చేతులు మరి నగదు. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండల ఘటన. ఇటువంటివి రాయండి, ఎందుకంటే ఇటువంటివి రాస్తే తెలుస్తాయి ప్రజలకి. ఇది రాయకుండా చంద్రబాబు నాయుడిని తిట్టడం, 24 గంటల అసలు పథకాల గురించి రాశారా మీరు చెప్పండి. ప్రతి 18 ఏళ్ళు నిన్ను ప్రతి ఆడపిల్లకి 1,500 ఇస్తామన్నారు ప్రతి నెల. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయి, ఇప్పటికి అటువంటివి రాయండి, రాస్తే బాగుంటుంది కదా. అట్లాగే అసెంబ్లీలో ప్రసంగించలేను, కర్ణాటక సర్కార్ గవర్నర్ షాక్ అంటండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్కు మధ్య వివాదం రాజుకుంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు పాల్గొనడానికి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం జీ-రామ్జీ పథకం అమలు చేయడాన్ని ఖండిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ పేరుతో సమావేశం నిర్వహించింది. తొలి రోజు హాజరై ప్రసంగించాలని గవర్నర్కు విన్నవించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక బిల్లులు, శాసనాలు ఉండడంతో గవర్నర్ ప్రసంగించడాన్ని నిరాకరించారన్నమాట. ఈ గవర్నర్లకి వీళ్ళకి మధ్యలో గొడవ పెద్దదైపోతుంది అంటాను. నాగరాజు కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తేలుకుంట్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త చెల్లా నాగరాజును ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నాగరాజు బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసి తన 2 కాళ్ళు విరగొట్టారని, తన కుటుంబానికి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన వివరించారు. తన 2 కాళ్ళు విరిగిపోవడంతో వీల్ చైర్కే పరిమితమై కుటుంబ పోషణకి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ నాగరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎంత ఇచ్చారో చెప్పాలి కదా. వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది. చూసారా, రాజకీయ నాయకులు పార్టీలు సంఖనాకితే మనకే దెబ్బలు. చూడండి, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెళ్ళి కూర్చున్నారంటే, కూర్చోవడం అంటే ఓన్లీ కూర్చోలేండి, గొడవలు అవన్నీ జరుగుంటాయి. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఈయన కాళ్ళు ఇరగొట్టారంట. ఇప్పుడు ఆయన వీల్ చైర్ మీద ఉన్నారు. చూశారు కదా. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు తొత్తులుగా ఉండకండి. రాజకీయ నాయకులు ఒకటే. పార్టీ ఓటర్స్ మాత్రమే వెధవలు అవుతారు అనమాట. వాళ్ళేం బాగానే ఉంటారు, వాళ్ళని నమ్ముకున్న వీళ్ళు మాత్రం కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని అనాథలాగా పడ్డాం. పార్టీలు వాళ్ళు ఒకటండి. మనకెందుకు చెప్పండి, చాలీని బతుకోళ్ళకి రాజకీయాలు ఎందుకు? మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా. ఓకే, పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, బట్ ఆ పార్టీ ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలండి. దాన్ని పర్సనల్గా తీసుకొని బూతులు తిట్టుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ వేస్ట్. అవన్నీ చేయకండి. మీ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత వాళ్ళు. అదే అండి, 3 పార్టీ పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి వరకు కూడా ధన్యవాదాలండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్